సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ టాక్స్. సో నిజంగా నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాకెందుకో 2024 ఎన్నికలు అనేవి చాలా చాలా విషయాలు నేర్పించాయి. సో అక్కడ జరిగిన ఎన్నికలు ఎలా జరిగాయి ఏంటి అనేది సెకండరీ పక్కన పెడితే, కానీ అక్కడ పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నేను గ్యాదర్ చేశాను. నేను చూశాను అనమాట, ఏ విధంగా వీళ్ళు పోటీ చేస్తున్నారు, వీళ్ళ మైండ్ మెంటాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. నిజంగా చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన పాన్ ఇండియా స్టార్ కాదు, లేకపోతే వరల్డ్ వైడ్ తెలిసిన వ్యక్తి కాదు. బట్ ఆయనకున్న ఒక సింప్లిసిటీ అనే ఒక్క మ్యాటర్ లో ఆయన చాలా గొప్పవాడయ్యాడు. బికాజ్ ఎందుకు అంటే అతనికి ఎన్నో కోట్లు ఉన్నాయి, ఎంతో ఆస్తులు ఉన్నాయి, తింటే తినేంత ఉంది, ఏసీలో ఉండొచ్చు, ఏసీ కార్లో తిరగచ్చు. బట్ ఆయన సమాజం కోసం బయటికి వచ్చి మరి ఒక చెట్టు కింద ఉంటూ పెరుగన్నం తింటూ ఆ విధంగా ఆయన చేసిన కొన్ని చూసినట్లయితే మనం నిజంగా నేనైతే వాటికి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ అదే విధంగా ఇవాళ మనం చూసుకున్నట్లయితే 2014లో మొదలుపెట్టిన పార్టీ 2024 వరకు, అంటే 10 సంవత్సరాలు ఆయన పడిన కష్టం, ఓటమి వస్తున్నా కూడా ఓటమిని తట్టుకొని నిలబడి ఈరోజు పోరాడి, పట్టుదలను విడవకుండా పోరాడి ఈరోజు విజయాన్ని సాధించాడు. సో ఇలాంటి విజయం కాదండి, ఇంతవరకు ఏపీలో 21 out of 21 సీట్స్ ఎవ్వరికి రాలేదండి. సో అలాంటి గొప్ప విజయం సాధించాడు అంటే కేవలం కారణం ఏంటి అంటారు అంటే, నాకు అనిపించింది ఏంటంటే ఆయన 100% సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో అతను చాలా నమ్ముకున్నాడు. సో కష్టపడ్డాడు, ఫలితం గురించి ఆశించలేదు, ఫలితం అదే వస్తుంది అని నమ్మాడు. 100% ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. జనరల్ గా ఆయన అనుకున్నది 15 or 16 సీట్స్ వస్తాయి అన్నట్లు అనుకున్నాడు. బట్ 21 out of 21 వచ్చాయంటే నిజంగా సో పట్టుదల అనేది మనిషిని ఎంతవరకు అయినా తీసుకెళ్తుంది. పట్టు పడితే పట్టు పట్టాలి, ఖచ్చితంగా అది సాధించి గెలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది 100%. సో పవన్ కళ్యాణ్ గారు నేను ఇది గమనించాను. అండ్ నెక్స్ట్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు, మనం చూస్తున్నాం ఆయనకు తట్టుకున్న, ఆయనకు వచ్చిన అవమానాలు కావచ్చు, ఆయనకు వచ్చిన శ్రమలు కావచ్చు. ఆ ఏజ్ ను మనం చూస్తే మన ఇంట్లో ఉన్నవారు 60 ఏళ్ళు దాటితే నేను రిటైర్మెంట్ అయిపోయాను, నేను ఇంట్లోనే పడుకుంటాను, బయటికి వెళ్ళను అనే వ్యక్తులను మనం చూస్తున్నాము. ఆయనకి ఏసీ ఉంది, కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వేల కోట్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తి వాళ్ళ సమాజం కోసం బయటకు వచ్చి ఇంత చేసి గెలుపు తీసుకున్నాడు అంటే కారణం ఏమంటారు? సో ఇక్కడ వయస్సుతో పని లేదు, మన ఆలోచనే మన వయసును డిసైడ్ చేస్తుంది అని చెప్పిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా చాలా మోటివేట్ అయ్యారండి. సో మనం ఏంటి అంటే ఏదైనా సాధించాలి అంటే ఈ వయసులో ఉన్నాను, లేకపోతే ఇంకోలా ఉన్నాను కాదు. మన ఆలోచన కనుక స్ట్రాంగ్ ఉంటే 100% నువ్వు ఏ వయసులో ఉన్నా కూడా నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు అని నిరూపించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో హ్యాట్స్ ఆఫ్ సార్, మిమ్మల్ని చూసి యువత చాలా నేర్చుకోవాలి. అండ్ అదే విధంగా మీరు సీఎం అవటం సో చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క యువతకి, అన్న విధంగా దేశానికి. ఎందుకు అంటే ఇవాళ హైదరాబాద్ చూస్తున్నాం ఎంత డెవలప్మెంట్ అయిందో. సో అదే విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ ని కూడా అంతే ముందుకు తీసుకెళ్తారని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జగన్ గారు, సో అల్టిమేట్ సీఎం అండి. నిజంగా ఇలాంటి సీఎం మనం ఇంతవరకు యంగ్ ఏజ్ లో, తక్కువ ఏజ్ లో ఏపీలో ఎక్కువ 46 years కి సీఎం అయిన వ్యక్తి సో జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన చేసినవి నిజానికి ఇక్కడ గెలుపు ఓటమి అనేది సహజం అంటూ ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. నిజంగా అది చూసినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, గెలుపు ఓటమి అనేది ఇవన్నీ సహజం. ఎందుకంటే 3 years చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, బట్ తర్వాత ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. బికాస్ సో ఇక్కడ ఓటమి విజయం అనేది కామన్ పాయింట్, బట్ ఎలా ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్. సో జగన్ గారు ఈ ట్వీట్ చేశారు, అదే విధంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజంగా ఆయన చేసిన ప్రతి ఒక్క సో ఏం చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే ఆయన ఇచ్చిన నియమాలు కావచ్చు, అండ్ అదేవిధంగా ఆయన పాటించినవి కావచ్చు, ఆయన ఇచ్చిన పథకాలు కావచ్చు, చేసిన మేలులు కావచ్చు, ఏపీ జనాలు ఎప్పటికీ మరవరని సో సీఎం గారు డెఫినెట్ గా మీరు చేసిన ప్రతి ఒక్కటి ఏపీ ప్రజలు గుర్తు పెట్టుకునే ఉంటారు. అన్నదే విధంగా మీరు మళ్ళీ రావాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్నదే విధంగా సో సీఎం జగన్ గారి ఫ్యాన్స్, అభిమానులు ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్ గా మీ యొక్క కామెంట్ అనేది కామెంట్ రూపంలో తెలపండి. 100% తప్పకుండా నెక్స్ట్ మళ్ళీ సీఎం జగన్ గారు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాన్. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్, జై హింద్.